హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ ఒక ఇన్ఫర్మేషన్ అనమాట ఈ వీడియో మొత్తం. ఇంకెవరడిగినా నేను ఇదే వీడియో షేర్ చేసేద్దాం ఈజీగా ఉంటదని జెప్పి చేస్తున్నా. అయితే మనం చాలా మంచి పనులు చేస్తున్నాం. అయి మేము కూడా ఇందులో పాలు పంచుకోవచ్చా? ఇప్పుడు మామూలుగా ఆన్‌లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్, స్కిన్ కేర్, హెయిర్ కేర్ దీని త్రూ వచ్చే అమౌంట్ తోటి మనం ఇవన్నీ చేస్తున్నాం గదా! అలా కాకుండా మేము కూడా పాలు పంచుకోవచ్చా? అని అడిగే వాళ్ళు ఎక్కువున్నారు వెయిట్ లాస్ ట్రైనింగ్ జాయిన్ అవ్వకుండా. చేయొచ్చు. కానీ నేనెందుకు దాన్ని హైలైట్ చేయలేదంటే కారణం ఏంటంటే సార్, ఒకటి ఇక్కడ ఆహ్, ఏదో వీళ్ళకి ఇది నీడుంది, ఇది నీడుంది, ఇదిగో తీసుకోండి, చేసుకోండి అని చెప్పి ఇట్లా కట్టేసి ఇది వదిలేయడం వేరు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ అఫీషియల్‌గా మీకు కనిపించేవి 4 ఆర్ఫనేజెస్ కనిపిస్తాయి. ఇవి కాకుండా ఇండివిడ్యువల్‌గా ఉన్న ఫ్యామిలీస్, పిల్లలు మనం కేర్ తీసుకునే మెడికల్ పరంగా వీళ్ళని చూసుకుంటే వందల్లో ఉంటారు. దీనికి ఒక లెక్క పక్కా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక చిన్న బేబీకి బాలేదనుకుందాం. ఆటో ఇమ్యూన్ డిసీజో ఏదో ఉంది. లేదంటే ఒక పెద్దవాళ్ళదే ఫ్యామిలీదే తీసుకుందాం. ఒక ఒక ఫ్యామిలీకి ఫర్ ఎగ్జాంపుల్ మీకెలా చెప్పాలంటే ఒక ఫ్యామిలీలో వచ్చేసి ఒక అమ్మాయిని మనం ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. వాళ్ళలో మదర్‌కి క్యాన్సర్ ఉంది. ఫాదర్‌కొచ్చేసి కిడ్నీ సమస్య ఉంది. వీళ్ళిద్దరికీ ఇబ్బందే. ఎప్పుడు ఏ సమస్యలొస్తుంటాయో తెలీదు. మనం ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. అండ్ మెడికల్ పరంగా సపోర్ట్ చేస్తున్నాం. గ్రాసరీస్ పరంగా కూడా సపోర్ట్ చేస్తున్నాం. అండ్ వాళ్ళు కూడా పాపం ఎంతో కొంత పని చేసుకుంటారు. దానివల్ల వచ్చే అమౌంట్‌ని రెంట్‌కి వాటికి యూజ్ చేసుకుంటూ ఉంటారు. సడెన్‌గా ఫాదర్‌కి బాలేకుండా వచ్చింది. ఆ నెల ఎంతయితది? 30,000 నుంచి స్టార్ట్ అయ్యి ఎంతవరకు అయితదో కూడా మనం చెప్పలేం. ఆ తర్వాత ఒక నెల వచ్చేసరికి ఈవిడకి క్యాన్సర్ తిరగదోడుతది మళ్ళీ సమస్య. మళ్ళీ ఎంతవరకు వస్తదో సమస్య చెప్పలేం. సో, ఇలా ఉంటదనమాట. అంటే మనం ఇక్కడ అనుకున్న ఎస్టిమేషన్ చేసుకున్న దానికంటే ఇక్కడ సమస్య ఇయ్యాల్సిన డబ్బులు ఎక్కువుంటాయి. ప్రతి ఒక్కళ్ళు మనల్ని నమ్మాలని ఏముంది? అంతే గదా! ఏంటి రుజువేంటి? ఇప్పుడు ఇన్ని వందల మందికి నేను రుజువెక్కడి నుంచి తీసుకొస్తా ప్రతిసారి అవునండి వీళ్ళది ఇట్లా అని. సో, నేనేం జేషినా ఎప్పుడు గూడా దీన్ని హైలైట్ జేసుకోలే ఎక్కువ. మీరు రండి అని నేను ఎక్కువ హైలైట్ జేసుకోలే. నాకు కష్టం అనిపించిన టైంలో ఇంకొక ప్రోగ్రామ్ గూడా వుమెన్ ఎంపవర్మెంట్ ఇట్లా యాడ్ జేసుకునే టైంలో మీరిది చేయండి. లేదు బుక్స్ సమస్య ఉంది మేము ఇవన్నీ జేస్తాం. ఇప్పుడు బుక్స్‌కి ఎక్స్‌ట్రా అయితుంది మీరిది హెల్ప్ చేస్తారా? ఇట్లనే అడుగుతున్నాం తప్ప దాని మించి ఎక్కువ నేను హైలైట్ అనేది చేయలే. సో, రీజన్ వచ్చేసి ఇది. ఇప్పుడు నా ఇన్‌కమ్ అనుకోండి ఓన్ ఇన్‌కమ్. నేను ప్రతి ఒక్కళ్ళకి సమాధానం చెప్పక్కర్లే. నాకక్కడ ప్రాబ్లమ్ ఏముందో తెలుసు. హాస్పిటల్‌కి నేను డైరెక్ట్ పే చేసుకుంటా. లేకుంటే నేను మెడిసిన్స్ పంపిస్తా. లేదు గ్రాసరీస్ అయిపోయినాయి ఇబ్బందిగుంది. వెంటనే పంపించుకుంటా. నా ఇన్‌కమ్ ఉన్నప్పుడు నేను ఇంకొకళ్ళకి నేను సమాధానం చెప్పక్కర్లేదు కదా! అందుకని నేను బయట నుంచి ఎక్కువ సపోర్ట్ తీసుకోను. కానీ కొంతమంది సపోర్ట్ చేస్తారు. ఎవ్రీ మంత్ ఆర్ఫనేజెస్‌కి 3,000 పంపించడము. రూ. 3,000 ఒక బిడ్డకి పంపియడం, ఒక అవ్వాతాతకి పంపియడం ఇలాంటి వాళ్ళుంటారు. అండ్ ఇంకొంతమంది నెల నెల కొంచెం సీరియస్ ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళకి మజిల్ డిస్ట్రోఫీ ఇట్లాంటి వాటికి రూ. 10,000 అట్లా అయితది. ఆటిజంకి ఇట్లా 8,000, 10,000 పర్ మంత్ వాళ్ళకి మెడిసిన్‌కి. ఇలాగా మేము మీతో పాటు మేము గూడా పంపిస్తామన్నప్పుడు డైరెక్ట్‌గా పేషెంట్ రిపోర్ట్స్ అన్నీ గూడా ఇచ్చి, పేషెంట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి, వాళ్ళ అకౌంట్‌కే ట్రాన్స్‌ఫర్ చేయించి, అట్లా గూడా చేసేవాళ్ళుంటారు. ఎవ్రీ మంత్ గ్రాసరీస్ స్పాన్సర్ చేసేవాళ్ళుంటారు. వాళ్ళే డైరెక్ట్‌గా వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చేస్తాం. వాళ్ళు చేస్తారు. ఒక్కొక్క మంత్ వీళ్ళు చేయకపోతే అది గూడా మనమే లిస్ట్‌లో యాడ్ చేసుకొని కొంచెం వెయిట్ లాస్ ట్రైనింగ్స్ వీడియోస్ ఎక్కువ చేసుకోవడం, స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఎక్కువ వీడియోస్ చేసుకోవడం, దాన్ని కొంచెం ఇన్‌కమ్ జనరేట్ చేసుకొని వాళ్ళకి సడెన్‌గా ఎక్కడైతే తగ్గిందో దాన్ని మనం ఇచ్చేయడమో చేస్తున్నాం. సో, బయట నుంచి సపోర్ట్ రావట్లేదనట్లేదు. 10% వరకు మాత్రమే మనం తీసుకుంటున్నాం. మిగిలింది మనమే చేసుకుంటున్నాం. రీజన్ ఏందంటే ప్రతి ఒక్కరికి ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వలేం. దాని బదులు నేను కొంచెం వెయిట్ లాస్ ట్రైనింగ్ ఎక్కువ తీసుకున్నాననుకో 10 మందిని ఎక్స్‌ట్రా తీసుకొని నాకు ఒక 50,000 ఎక్స్‌ట్రా వస్తది. కావాలనుకుంటే యాడ్ చేసినప్పుడు నేను చేసుకుంటా. నేను అందుకే స్కిన్ కేర్, హెయిర్ కేర్, ఆన్‌లైన్ వెయిట్ లాస్ ట్రైనింగ్ కొట్టుకుంటే ఎందుకంటానంటే మనం ఒకళ్ళకి సమాధానం చెప్పక్కర్లేదు కదా అని. సో, అట్లా కాదు మేము చేస్తాం. ఏం చేయాలి? ఏమేముంటాయి? అని అడిగినప్పుడు నేను చెప్తున్నాను. ఒకటి కొన్ని ఫ్యామిలీస్‌కి మనం గ్రాసరీస్ అనేది స్పాన్సర్ చేస్తాం. అంటే సింగిల్ పేరెంట్ అయ్యుండొచ్చు. లేకుంటే ఎవరైతే దానికి అంటే ఇంటికి పెద్ద ఉన్నారో ఆయనకేదన్నా అయ్యుండొచ్చు. సో, సడెన్‌గా ఇబ్బందయ్యుండొచ్చు. బిడ్డలతోటి ఆవిడ నడి రోడ్‌లో ఉండుండొచ్చు. అలాంటప్పుడు మనం గ్రాసరీస్ అనేది ఎవ్రీ మంత్ స్పాన్సర్ చేస్తాం. వాళ్ళు తట్టుకొని నిలబడేంత వరకు. ఇదొకటి. రెండోదొచ్చేసి మెడికల్ పరంగా. ఎవ్రీ మంత్ మెడిసిన్స్ అయ్యుండొచ్చు. లేకుంటే వాళ్ళకి సడెన్‌గా చెప్పినాం గదా! మనం సీరియస్ కేసెస్ అయితేనే తీసుకుంటాం. సీరియస్ కేసెస్ అని అంటేనే ఎప్పుడు ఎలా సమస్యలొస్తుంటాయో తెలీదు మనకి. సో, ఎవ్రీ మంత్ మెడిసిన్స్ కాకుండా వ్యాక్సినేషన్స్ ఇట్లాంటివి కూడా కాకుండా సడెన్‌గా ఐసీయూకి అయితుంటారు. దాన్ని గూడా మనం పే చేసుకుంటుంటాం. లేదు నేను ఎవ్రీ మంత్ నేను మెడిసిన్స్ వరకు స్పాన్సర్ చేస్తాను. మీరు అట్లా గూడా చేయొచ్చు.
ఇంకొకటి ఉంటుంది ఆర్ఫనేజెస్కి. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి శ్రీ విద్యాశ్రమం, ఆటిజం కిడ్ది అండ్ చార్లెట్ హోమ్ హెల్తీ పిల్లలదే ఉంటుంది నల్గొండ. శ్రీ విద్యాశ్రమం వచ్చి విజయవాడ ఉంటుంది. అండ్ అమడుగురులో వచ్చేసి ఓల్డ్ ఏజ్ హోమ్ కదిరి దగ్గర. అండ్ మాధవం రీసెంట్గా కదిరిలోనే ఉంటుంది. ఈ సింగిల్ పేరెంట్ పిల్లలు ఇదొకటి ఉంటుంది, 4 ఉంటుంది. ఈ ఆర్ఫనేజెస్లో మీరు ఎవరికైనా కూడా ఇవైతే మీకు అప్డేటెడ్గా ఉంటారు. అంటే కిడ్ మీకు ఎవరు ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ డీటెయిల్స్ కూడా ఇచ్చేస్తుంటారు. 3,000 రూపాయలు మీరు పంపిస్తారు, పర్టికులర్గా వీళ్ళకి అని చెప్పేసి మీకు ఇచ్చేస్తారు. ఈ కిడ్కి మేము ప్రతిదీ చేస్తున్నాం ఎవ్రీ మంత్ అని. 2 వీక్స్కి ఒకసారి, 10 డేస్కి ఒకసారి వాళ్ళ అప్డేట్ వస్తుంటుంది, లేకుంటే తాత అప్డేట్ వస్తుంటుంది. సో మీరు 3,000 రూపాయలు పర్టికులర్గా ఒక పర్సన్కి ఫుడ్, ఎడ్యుకేషన్ మొత్తం కలిపి మీరు ఇవ్వచ్చు. ఇదొకటి ఉంటుంది. ఇంకోటి వచ్చేసి చార్లెట్ హోమ్ వచ్చేసి నల్గొండలో గర్ల్ క్యాంపస్ అని ఒకటి కావాలి. పిల్లలకి మాకు ఎక్కువ అఫెక్షన్ ఉంటుంది. మాతో ఉన్న వాళ్ళకందరూ కూడా ఏదో చేసేస్తున్నాం అయిపోతున్నది కాకుండా మంచిగా అఫెక్షన్ అనేది ఉంటుంది అనమాట. వాళ్ళకి ఎట్లా అంటే ఒక గర్ల్ క్యాంపస్ ఇప్పుడు కావాలి. అది లేకపోతే వీళ్ళంతా కూడా గవర్నమెంట్ దాంట్లోనే ఆ సంస్థల్లోనే మళ్ళీ హాస్టల్స్లో వేయాల్సి వస్తుంది. వీళ్ళు పోవడానికి ఇష్టపడట్లేదు. ఇక్కడ వాళ్ళు సెక్యూర్డ్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళ కోసం ఏం చేసినానంటే పాపం శేఖర్ వాళ్ళు చార్లెట్ హోమ్ నుంచి వాళ్ళ మదర్ గోల్డ్ తాకట్టు పెట్టి స్టార్ట్ చేశారు. మనకు ఆల్రెడీ 1,10,000 నుంచి 1,30,000 వరకు పర్ మంత్ చార్లెట్కి అవుతుందన్నమాట. సో అది కాకుండా ఇప్పుడు ఎక్స్ట్రా అంటే మళ్ళీ సడన్గా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఏం చేసినాం, వాళ్ళది గోల్డ్ అనేది తాకట్టు పెట్టినాం. మనం మేనేజ్ చేసుకుందాం ఎట్లా ఒకటి, ఇప్పుడైతే స్టార్ట్ చేయండి అన్నాం. సో దానికి మనీ నీడ్ ఉంది. మీరు కావాలంటే గర్ల్ హోమ్కి స్పాన్సర్షిప్ ఏదైనా చేయొచ్చు, లేదు మేము సిమెంట్ బస్తాలు ఇట్లాంటివి ఏమన్నా కూడా స్పాన్సర్ చేస్తామంటే మీరు అట్లయినా కూడా చేయండి, మీరు ఇంకా సంతోషం. సో ఇదొకటి నీడ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ అంటే సివిల్స్ దగ్గర నుంచి, సివిల్స్, ఎంబీబీఎస్, బిఏఎంఎస్, బీటెక్, ఇంటర్ పిల్లల్ని మనం మ్యాక్సిమం తీసుకోము. స్కూల్ ఇంటర్ వరకు మ్యాక్సిమం తీసుకోము. బట్ స్కూల్ ఇంటర్ తీసుకున్నాము అంటే వాళ్ళు చాలా వర్స్ట్ సిచ్యువేషన్లో ఉండాలి. వాళ్ళకు ఒక లవబుల్గా ఒక కేర్ అనేది నీడ్ ఉండాలి. అప్పుడు తీసుకొని ఉంటాం. అది కూడా చాలా తక్కువ మందిని తీసుకుంటాం పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని. సో మీరు ఎడ్యుకేషన్కి అయితే డైరెక్ట్గా కాలేజెస్కే, స్కూల్స్కి మీరు పే చేసేయచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంది. ఉమెన్ ఎంపవర్మెంట్ 25,000 నుంచి 2,00,000 వరకు మనం వాళ్ళకి స్పాన్సర్షిప్ ఇచ్చి మీరు ఏదైనా సరే ఒక బిజినెస్ పెట్టుకోమని చెప్పేసి వాళ్ళకి మార్కెటింగ్ అంతా కూడా చేసి ఒక ఇన్కమ్ జనరేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంటాం. ఇది కొంచెం టఫ్ అనమాట. మనం ఒక్కొక్క బ్యాచ్ వీళ్ళు సెట్ అవ్వగానే ఇంకో బ్యాచ్ మనం ఇలా తీసుకుంటుంటాం. వచ్చిన వాళ్ళందరికీ హెల్ప్ చేయలేం. నేను అందుకే చెప్తా, మీరు ఎంతమందికి చేస్తున్నారు, మాకు ఒక్కరికి చేయొచ్చు కదా అని అంటే, ఇక్కడ కనిపించని ఒక పెద్ద హోమ్ ఇది. మాకు ఎవ్రీ మంత్ ఖర్చులు ఉంటాయి. ఎలాగ ఒకరిని సడన్గా ఇట్లా యాడ్ చేసుకోమంటాం. ఒక మనిషికి ఇప్పుడు 10,000 జీతం, 6 మంది ఉన్నారు. 6,000 మందికి 6 మందికి 10,000లోనే జరగాలి. ఎక్స్ట్రా ఒక్కరు కావాలన్న అప్పు చేయాల్సి వస్తుంది కదా. సేమ్ నా కండిషన్ కూడా అదే. సో ఉమెన్ ఎంపవర్మెంట్లో ఇదొకటి. మమ్మల్ని కూడా యాడ్ చేయొచ్చు కదా అంటే వీళ్ళు సక్సెస్ అయ్యి వీళ్ళు బయటకు పోతున్నా ఇంకొకరిని మనం తీసుకోవడానికి. అండ్ ఇదొకటి. నెక్స్ట్ ఇంకేముంది మనం చేసే దాంట్లో, అంతే. మెడికల్ పరంగా ఒకటి వస్తుంది, ఆర్ఫనేజెస్ వస్తుంది, ఎడ్యుకేషన్ వస్తుంది, ఉమెన్ ఎంపవర్మెంట్ వస్తుంది. ఎవరికైనా సడన్గా ఎప్పుడైనా కోచింగ్కి దానికి ఊరికే అలా చేసి వదిలేస్తాం. చాలా సిచ్యువేషన్ వర్స్ట్ ఉంటే ఏదన్నా ఆ మంత్ ఇన్కమ్ ఓకే, లేకుంటే స్పాన్సర్షిప్ ఏదన్నా వచ్చింది, ఇంకొకరికి మనీ ఉంది అంటే ఇంకెవరినైనా యాడ్ చేసి వదిలేస్తాం. ఇది ఒకటి చేస్తాం. సో నాకు గుర్తున్నంత వరకు అయితే మనం చేస్తుంది ఇదే. మీరు ఇవి చేయొచ్చా? సారీ ఇంకొకటి అసలు ఇది మర్చిపోయినా, ఏందో మర్చిపోయినా అనుకుంటున్నాను. మా పిల్లలు ఒక 100 మంది గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు. సింగిల్ పేరెంట్ ఇట్లా తాండాల నుంచి ఇట్లున్న వాళ్ళు చాలా బాగా చదువుతారు, చాలా చక్కగా చదువుతారు. నల్గొండలో ఉన్నారు ఒక 100 మంది ఆడపిల్లల దాకా. మళ్ళీ సెపరేట్గా ఇండివిజువల్గా చదువుకునే పిల్లలు ఉన్నారు. అండ్ వికలాంగుల్లో స్పోర్ట్స్కి ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కూడా ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఇంటర్నేషనల్ అథ్లెట్స్ కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనం ఎవ్రీ మంత్ వాళ్ళకి ఏం కావాలో ఫుడ్ రిలేటెడ్ కానీ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ ఏమన్నా ఇంట్లో సమస్యలు ఉన్న గ్రాసరీస్ అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ అండ్ స్పోర్ట్స్ కిట్ ఇట్లాంటివి వాళ్ళు బయటికి వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడు కూడా మనం స్పాన్సర్షిప్ చేయాల్సి వస్తుంది. ఇవంతా కూడా ఉంది. సో స్పోర్ట్స్ కూడా మన ఇండియాని వాళ్ళు ముందుకు తీసుకెళ్ళేది వాళ్ళే. సో గవర్నమెంట్ స్కూల్ నుంచి మనం ఎక్కువ స్పాన్సర్షిప్ అని చేస్తాం. వాళ్ళు ఉంటారు ఎవ్రీ మంత్. మనం ఒక్కొక్కరికి 20,000 నుంచి, లేకుంటే ఒక స్కూల్కి 20,000 ఇలా కూడా ఉంటుంది. అండ్ ఇవి కాకుండా గవర్నమెంట్ స్కూల్స్కి మనం పంపించే కొంతమంది పిల్లలు ఉన్నారనమాట. చాలా కొండ రాయి పని చేసుకుంటుంటారు కదా, అలాంటి వాళ్ళ పిల్లలు ఉంటారనమాట. వాళ్ళు ఆ ఊర్లు దాటి పోలేరు బయటికి, ఎందుకంటే పని ఉండదు. చాలా కుగ్రామాలు. అట్ ది సేమ్ టైం అక్కడ నుంచి గవర్నమెంట్ స్కూల్కి పంపించాలన్నా కూడా
కష్టం. సో, మనం దగ్గరుండి కేర్ తీసుకొని మనకు టీమ్స్ ఉంటాయి. గవర్నమెంట్ నుంచే మనకు సపోర్ట్ జేస్తారు. ఎవరైతే అక్కడ స్కూల్స్ నుంచి కేర్ తీసుకుంటారో వాళ్ళు ఎంఈఓలతో పాటు మనం ఒక టీమ్‌లాగా ఫార్మ్ అయ్యి వీళ్ళని స్కూల్‌కి పంపించేటట్లు ఇక్కడ నుంచి ఆబ్సెంటీస్ అనేది లేకుండా మనం అదొకటి చేస్తాం. సో, ఇదొకటి గూడా అయితుంటదనమాట. వీళ్ళకి కూడా మీరు హెల్ప్ చేయొచ్చు. మనకు వీళ్ళకి ఎవ్రీ మంత్ ఒక్కొక్క బ్యాచ్‌కి అంటే ఒక్కొక్క ఊరు దగ్గర ఉన్న వాళ్ళకి మనం ఇక్కడ నుంచి పంపించడానికి 25,000 నుంచి 30,000 దాకా కూడా అయితుంటది. ఒక్కొక్క ఊరు నుంచి గవర్నమెంట్ స్కూల్‌కి పంపడానికి. ఆ వెహికల్స్‌కి వాటికి. అది ఎంత దారుణంగా ఉంటాయి తెలుసా? చాలా డేంజర్ జోన్‌లో ఉంటాయి. ఆ ఊర్లు, ఆ స్కూల్‌కి పోవాలంటే మధ్యలో. స్టిల్ మేము పంపిస్తున్నాం ఎట్లో ఒకటి. వీళ్ళని ఎట్లో ఒకటి స్కూల్ వరకు గనక చదివించగలిగితే వీళ్ళలో మంచిగా చదువుకునే వాళ్ళుంటే మనం మైట ఇంకొంచెం బెటర్‌గా చేయొచ్చు కదా అని. సో, మాకేదో ఒక స్కూల్స్ వరకు హెల్ప్ చేసి వదిలేయాలని కాదు. వాళ్ళని చాలా మంచిగా తీసుకెళ్ళాలని. ఈవెన్ స్పోర్ట్స్ దాంట్లో గూడా 100 మంది గర్ల్స్ ఉన్నారన్నాను కదా! ఎక్స్‌ట్రార్డినరీగా చదువుతారు. వాళ్ళని గూడా కొంచెం సీఏ, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇట్లాంటివేమన్నా వాళ్ళకి అట్లాంటివి ఇంట్రెస్ట్ ఉంటే గూడా వాళ్ళని అందులోకి ట్రైనింగ్ గూడా ఇప్పించాలి అని. అందరూ గూడా నేషనల్ ప్లేయర్స్ ఇట్లాంటివి అందరూ గూడా ఉన్నారు. చాలా చక్కగా ఆడతారు. మీరు కావాలంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ గూడా మనం కొన్నే బయటకి పెడతాం. అన్నీ బయట పెట్టం. ఈవెన్ ఆర్ఫనేజెస్‌కి కూడా పిల్లల్ని ఏదో బాధాకరంగా చూపించి నాకిష్టం లేదు. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పెరగాలి. అందుకే పిల్లల్ని కూడా నేను ఎక్కువ చూపించను. చాలా రేర్‌గా ఎప్పుడో ఒకసారి చూపిస్తా అంతే. ఎందుకంటే ఎవడో ఒకడొస్తాడు. మనం ఇంత కష్టపడతామా? మార్నింగ్ 3కి లేసి ఇప్పుడు పెద్ద టీమ్ ఉంటది దీనికి. దీనికి చాలామంది వెనక బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేస్తుంటారు. ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ పిల్లల్ని కేర్ తీసుకుంటుంటారు. నేను ఒక దగ్గర కూర్చొని ఎర్న్ చేస్తే వాళ్ళు అక్కడక్కడ వాళ్ళు కూర్చొని వాళ్ళ పిల్లల్ని కేర్ తీసుకుంటుంటారు పర్సనల్‌గా. మనం ఎంత పనులు చేసి ఈళ్ళ దగ్గర మాటలు పడాలా? ఎందుకులే అని చెప్పి అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో అప్‌లోడ్ చేస్తుంటే అండ్ బయట నుంచి కూడా స్పాన్సర్‌షిప్ ఎవరో ఒకరికి వస్తది గదా! అనే ఒక దాంతో అనమాట. సో, మనం చేసే పనులివి. ఇవి మీరు కూడా పాలుపంచుకోవచ్చు. మనకు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీకు డైరెక్ట్‌గా నీడీ పీపుల్ డీటెయిల్స్ వస్తాయి. మీరు వాళ్ళకే పంపించండి. ఒక్క రూ. 100 గూడా అది వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. అండ్ మనం గ్రాసరీస్ పంపించే వాళ్ళు కూడా చాలా వరస్ట్ కండిషన్‌లో ఉంటారు. చాలా వరస్ట్ కండిషన్‌లో. సో, కొంతమందికైతే ఫ్యామిలీకి మనమే పెద్దలా ఉంటాం. మనమే అమ్మ, అక్క, చెల్లెల్లాగా కూడా ఉంటాం. సో, ఎంతోమందున్నారు. మీరనుకుంటే ఇంకా చాలా మందిని యాడ్ జేసుకోవచ్చు. యెస్. మనం కలిసి ఈ పని చేయొచ్చు. కానీ ఏదో నేను చేస్తన్నా, నేను డబ్బులిస్తన్నా, వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. నాకిది ఇష్టం లేదు. మీరు చెయ్యాలి అనుకుంటే అవతలోళ్ళని గూడా ఒక భగవంతుడిలాగా అనుకోని చేయండి. అప్పుడు నేను గూడా కలిసి మీతో పాటు వర్క్ చేస్తాను. వర్క్ ప్లేస్‌లో ప్రెషర్ ఉండకూడదు. దీంట్లో హెచ్ఐవి ఉన్న వాళ్ళుంటారు. చాలా దారుణమైన సిట్యుయేషన్‌లో ఉంటారు. ఆళ్ళు ఆల్రెడీ నలిగిపోయుంటారు. మళ్ళీ మీరు డబ్బులు పే చేసేటప్పుడంతా ఒక అనుమానంగా ఇట్లాంటి అంటే ఏదో ఏందిరా ఈ జీవితం అన్నట్లు వాళ్ళకనిపించకూడదు. నా కోసం ఒక మనిషి ఉన్నారు. నేను నా స్టెప్ ఒకటి ముందుకు తీసుకోవాలి. నన్ను నేను కాపాడుకోవాలి. నా ఫ్యామిలీని కాపాడుకోవాలని వాళ్ళకి కూడా ఉండాలి. మనం ఆ ధైర్యం ఇయ్యాలి గానీ ఆహ్, ఎందుకు తీసుకుంటున్నాము ఇట్లా అనేది ఉండకూడదు. సో, మీరు డీటెయిల్స్‌కి 8688092355కి వాట్సాప్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఎందుకంటే నన్ను నమ్మి నాతో పాటు మీతో పాటు జర్నీలో మేము గూడా వస్తామని చాలామంది వస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్.